అనుకున్న గోల్స్ రీచ్ కాలేక కొంతమంది వెధవతనం ఒప్పుకొని పోరాడి సాలించి ఇక పోరాటాన్ని చాలించి చావు కోరతారు. అలాంటి వాళ్ళు సోదోళ్ళు, దద్దమ్మలు, చేతగాని పిరికి పందలు. పోరాటానికి జడవద్దు, వెరవద్దు. రకరకాల శోధనలు, గాయాలు చేసిన, వేదనలు కృంగదీసిన అన్నిటినీ దాటుకొని పౌలు ఎలాగైతే దర్శనాన్ని నెరవేర్చాడో మనం కూడా అన్నిటినీ తట్టుకొని, అన్నిటినీ దాటుకొని దర్శనాన్ని రీచ్ అయ్యేటట్టు అడుగులు ముందుకు సాగించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సొంత వారికి, సొంత నా తండ్రికి ఏవేవైతే ఆశలు కలిగి ఉన్నారో మన ఎడల వాటిని నెరవేర్చేటట్టు దీక్షాబద్ధులం అవుదాం. రోషం కలిగి ఉందాం. దద్దమ్మలాగా ఉండదు, అసమర్థుల్లాగా ఉండదు. మనం జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచాం. తప్పకుండా సాధించడానికి శక్తి నా దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారు? ఎంతమందికి ఈ మ్యాటర్ అర్థమైందో మరి ఒకసారి చేతులు ఎత్తితే నేను కూడా సంతోషపడతాను. నిజంగా అర్థమైందా? నీకు ఈ చేతులు ఎత్తితే ముగిస్తాళ్ళని చేతులు ఎత్తారా? రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. నువ్వు పరిపూర్ణుడివి కావాలి, పరిపూర్ణురాలివి కావాలి. అంతేకాదు దైవ చిత్తం నెరవేర్చాలి, దాన్ని సాధించాలి. నీ గుండెల్లో దేవుడు పెట్టిన భారాన్ని రెట్టింపు చేయాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీ బిడ్డలందరికీ కూడా నీవిచ్చిన కృప మేరకు పరిపూర్ణతను గూర్చినటువంటి దర్శనము, పరిచర్యను గూర్చిన దర్శనము రెండు వారి ముందుకు తీసుకొచ్చాను. అంతేకాదు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కన్న కలలో చేయొద్దు. తల్లిదండ్రులు ఆశించిన ఆశలు తీర్చే విషయంలో కూడా కష్టపడండి యవన బిడ్డలారా అని యవనస్తులకు కూడా ఛాలెంజ్ విసిరా. త్రివిధాలుగా, 3 విధములుగా వారికి నేను ఇచ్చినటువంటి ఆలోచనలు నీ ఆత్మ నడిపింపులోనే ఇచ్చానని నమ్ముతున్నాను. నన్ను నా బిడ్డల్ని మరొకసారి ఛాలెంజ్ చేసినందుకు నీకు వందనాలు. నన్ను నా బిడ్డలను మరొకసారి నాయన గద్దించినందుకు నీకు వందనాలు. పిరికి పంద, దద్దమ్మ, చేతగాని వాడ, చవటాని తిట్టి మరీ నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు. చిన్నవాటికే కృంగిపోతావా పిరికి పంద? చిన్న వాటికే కృంగిపోతావా? పనికి మాలిందానా పిరికి పందాన్ని గద్దించావు. చిన్నవాటికి అలా కృంగిపోతే ఎట్లా? చేతగాని దానా నేను లేనా? కార్యాలు సాధించడానికి నీ ముందు నేను లేనా? నా వైపు చూడు. నిన్ను గెలిపించువాడను నేనే, నిన్ను నిలబెట్టువాడను నేనే, నీ తల ఎత్తువాడను నేనే. నా కుమారుడా, నా కుమారి, నువ్వు నా రక్తం, నువ్వు తీసుకుంది నా శరీరము, నా రక్తము. తిరిగి పందలాగుండవాకు, దద్దమ్మలాగుండవాకు, చావాలని అనుకోవాకు. నీకోసం చనిపోయేంత ప్రేమించిన నేనుంటే ఎవరి కోసం చేస్తావు? నువ్వు నా కోసం బతకాలి, నా చిత్తం చేయడానికి బతకాలి. అల్పమైన గాయాలన్నీ నేను కట్టి అవతల పడేస్తాను. ధైర్యం తెచ్చుకొని పని చెయ్యి అని నా తండ్రి నీవు మాట్లాడిన ప్రతి ఆణిముత్యం కొరకు వందనాలు. నా హృదయాన్ని తెప్పరిల్ల చేసి నన్ను సవాల్ చేసినందుకు నీకు వందనాలు. నా బిడ్డల్ని కూడా అలా సవాల్ చేసినందుకు స్తోత్రం. పేరు పేరున దీవించి ఎవరి జీవితం కూడా వృధా కాకుండా, ఎవరి బ్రతుకు కూడా వేస్ట్ కాకుండా, కొత్త దర్శనాలు కలిగి నూతన సంవత్సరంలో క్రొత్త గురువులు ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో విజయ పదంలో ముందుకు సాగే కృప బిడ్డలందరికీ మాకు దయచేయమని, ఎదురవుతున్న దుష్టుడి శోధనలన్నీ లాయపరిచి సమాధానము దయచేయి, శౌర్యము దయచేయి, పరాక్రమము దయచేయి. కృపని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిని మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జయం చెప్పు. ప్రభేసు రక్తమునకే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం. ఆమేన్. దేవుడు రోగులను స్వస్థపరచును గాక, బలహీనులను బలపరచును గాక, శక్తిహీనులకు శక్తినిచ్చును గాక, అభిషేకము కొరబడిన మనకు అభిషేకం ఇచ్చును గాక, ఆత్మతో నింపి నడిపించును గాక. మన చేతనుంచబడిన నూనె కూడా ఆయన పరిశుద్ధ రక్తముగా మార్చి ఆయన ప్రభావంతో నింపును గాక. దురాత్మ పీడితులకు యేసునామములో విడుదల. మంత్రశక్తుల ప్రయోగాల నుంచి యేసునామములో విడుదల. బిడ్డలకు సంపూర్ణ రక్షణ, నిత్య జీవ ప్రాప్తి నా తండ్రి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. మరి ఉపదేశం ముగించబడింది. రేపు దేవుని చిత్తమైతే మీ అందరికి ఒక మాట, మరి మీటింగ్స్ ప్రకటనలు ఇక